నెక్స్ట్ పెద్దవాడైన కృపాచార్యుడు ముందుకొచ్చి, "ఏమిటయ్యా కర్ణ, నువ్వు మాట్లాడేదేమన్నా బావుందా? ద్రోణాచార్యుడంటే ఎవరు? సాక్షాత్తు నీకు విద్య నేర్పిన పరశురాముడే ధనుర్విద్యనే దానంగా ఇచ్చేశాడు. ఎవరికి? ద్రోణాచార్యుడికి. అలాంటి ద్రోణాచార్యుడిని చూసి నువ్వు మాట్లాడే మాటలిదా? మీరసలు ద్రోణాచార్యుడు లేకుండా ఈ యుద్ధాన్ని గెలవగలరా? అసలు కొంచెమైనా మీకు ఇంకితం లేదా? పెద్ద మర్యాదనేది లేదా మీ మైండ్‌లో పెద్దవాళ్ళంటే ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అని?" శిష్యుడయ్యా వాడు. ఎవడు? అర్జునుడు శిష్యుడు. 13 సంవత్సరాల తర్వాత కనబడ్డాడు. ఒక్కసారిగా ఆయనకెంతో వాత్సల్యం వచ్చింది. అర్జునుడన్నాడు. ఆ ఆనందం చూసి ఓర్వలేకపోతే నువ్వు? అనగానే ఇమ్మీడియేట్‌లీ కర్ణుడనేదేంటంటే, ఇప్పుడు మీరే చెప్పాలి. ఇన్ని రోజులు మీకసలు డైలాగ్సే లేవు. ఇప్పుడు మాత్రం ఎందుకా డైలాగు? మీరే రావాలి, మీరే చెప్పాలి మాకు. మీరొక పని చేయండి. మీరు ఈ అశ్వత్థామ, ద్రోణాచార్యుడు ఎలాగెళ్ళిపోతున్నారో వాళ్ళెలాగానే మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కొంచెం హరికథలవి విని, అక్కడ పెట్టే భోజనాలవి ఉంటాయి. ఎక్కడైనా యజ్ఞాలు, హోమాలు, హరికథలు జరిగితే అక్కడికెళ్ళి అవి విని, అక్కడ పెట్టే భోజనాలు పూర్తిగా తినండి. తిని ఆ ఆవులతో పాటు మీరందరూ వెళ్ళిపోండి. అసలు మాకు మీ అవసరం లేదు అంటాడు. అసల కృపాచార్యుడికి అర్థం కాదు. కర్ణుడు ఏమిట్రా వీడికి? వీడికి యారగెన్స్ టు ది కోర్. కర్ణుడికి అసలు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, పెద్దలకి గౌరవం అనేది కించిత్ ఇవ్వటం రానివాడెవరు అంటే మహాభారతంలో కర్ణుడే పరాకాష్ట. అప్పుడు రాజుని కాపాడాల్సిన ధర్మం, బాధ్యత వాళ్ళ మీదుంది. అందులోనూ వీడు రాజు కూడా కాదు, వీడు యువరాజు. అక్కడ ఉత్తర కుమారుడు ఎలాగో ఇక్కడ దుర్యోధనుడు అలాగా. మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అని మమ్మల్ని అన్నావు కర్ణ, బానే ఉంది. నీ వైభవం ఎలాంటిది? నీ గతం ఎలాంటిది? ఒకసారి మాట్లాడుకుందామా మనం? ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడినే నువ్వు ఓడించలేకపోయావు. అవునా కాదా? తర్వాత ఏం చేసావు నువ్వు? ఘోషాయాత్రలో మళ్ళీ నీ మిత్రుడైన దుర్యోధనుడు ప్రేరేపించి తీసుకొని వెళ్ళి గాంధర్వులు నిన్ను చితగ్గొట్టేస్తే రథం దిగి పారిపోయావు నువ్వు. అసలు అక్కడ కూడా అంటే ఒకసారి ప్రత్యక్షంగా బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడిని నువ్వు నిగ్రహించలేకపోయావు. రెండోసారి అర్జునుడే ఆ గాంధర్వులందరినీ ఓడించి నీ స్నేహితుడిని కాపాడాడు. అంటే పరోక్షంగా అక్కడ ఓడిపోయావు. నువ్వు ఇన్ని ప్రగల్భాలు ఎలా పలుకుతున్నావయ్యా నువ్వు? నాకు డైలాగ్ లేదన్నావు, మంచిదే, నేను తక్కువ మాట్లాడతాను. అసలు నీకిక్కడ మాట్లాడే ఆస్కారమే లేదే. ఇప్పటి వరకు నువ్వు ప్రూవ్ చేసుకుందే లేదు. కాబట్టి నువ్వెట్లా మాట్లాడతావు? ఏదో దుర్యోధనుడు కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాడు. ఏదో మా యువరాజుకి బుర్ర లేదు కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాడు గానీ, నీకే అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు?